అందరికీ నమస్కారం అండి. హాయ్! హలో! వెల్కమ్ టు కివీ గోల్డెన్ పాండా. నేను మీ కీర్తి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్‌లో అగర్ అగర్ జెల్‌తో జెల్లీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక బౌల్‌లో స్టవ్ మీద పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న వాటర్ కొంచెం లైట్‌గా మరిగిన తర్వాత అగర్ అగర్ పౌడర్ ఉంటుందండి. మనకి మోర్‌లో అయినా లేదా ఎక్కడ ఏ స్టోర్‌లో అయినా దొరుకుతుంది. అగర్ అగర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌కి 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఏమీ లమ్స్ లేకుండా నీట్‌గా మిక్స్ చేసేసుకుందాము. కాసేపు అలా మిక్స్ చేసుకుంటానే ఉండండి. అలా వదిలేస్తే మళ్ళీ గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసేసుకుందామండి. షుగర్ ఒక 4-5 స్పూన్స్ లేదా 6 స్పూన్స్ అండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. అది మీరెంత స్వీట్ తింటారో అంత స్వీట్ కావాలనుకుంటే జెల్లీ అన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. నేనైతే 6 స్పూన్స్ వేసానండి. తర్వాత షుగర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి నీట్‌గా షుగర్ అంతా కరిగే వరకు. కాసేపు మిక్స్ చేసుకుంటా ఉండండి. ఇదే రెసిపీ మనము కోకోనట్ వాటర్‌తో కూడా చేసుకోవచ్చండి. వాటర్ బదులు కోకోనట్ వాటర్ తీసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఆ రోజు కోకోనట్ వాటర్ దొరకలేదు. అందుకే వాటర్‌తో ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. సో, ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ ఇలా క్లియర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బౌల్‌ని రెడీ చేసుకుందామండి. కేక్ బౌల్‌ని. స్టవ్ అయితే ఆపేద్దాం. గ్లాస్ బౌల్ అయితే తీసుకోండి. ఆ లిక్విడ్ వేడిగా ఉన్నప్పుడే మనం బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ అగర్ అగర్ లిక్విడ్ వేసుకుందామండి. లైట్‌గా కొంచెం కింద మనకి బేస్ రావాలి కదా! సో, తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. మీ ఇంట్లో ఎవరేం తింటారో ఆ ఫ్రూట్స్ తీసుకోండి. తీసుకొని నేనైతే డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్, మ్యాంగో, పొమోగ్రానేట్ తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ మీరు ఎలా అయినా కింద సెట్ చేసుకోవచ్చు బేస్. నేనైతే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ వేసిన తర్వాత ఆరెంజెస్ పెట్టాను. ఆరెంజెస్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా మీరు గార్నిష్ చేసుకోండి లేయరింగ్. ఇలా లేయరింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో లిక్విడ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చినట్టు డిజైన్‌గా కావాలో లేకపోతే ఎలాగైనా ర్యాండమ్‌గా అయినా మీకు నచ్చినట్టయితే గ్లాస్ బౌల్‌లో ఫ్రూట్స్‌ని సెట్ చేసేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. మనం బయట ఈ జెల్లీది మొన్నైతే నేను చిన్న జెల్లీ బౌల్ కొనుక్కున్నానండి. 40 రూపీస్ అండి. చాలా అంటే చాలా చిన్నది కోకోనట్‌తో చేసున్నారు. అంత బదులు మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరం తినొచ్చు కదండీ. పిల్లలైతే చాలా ఇష్టపడుతున్నారు ఈ జెల్లీస్ ఈ మధ్య. సో, నెక్స్ట్ ఇలా లిక్విడ్ పోసేసుకోండి ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత. తర్వాత మళ్ళీ పైన అన్నీ మిగిలిన ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసేసుకొని తర్వాత మొత్తం ఉన్న అగరగర్ లిక్విడ్ అంతా అయితే వేసేసుకుందామండి బౌల్ నిండా. కరెక్ట్‌గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఒక బౌల్‌కి వచ్చేస్తుందండి. అది మీ ఇంట్లో మీరు ఎంత బౌల్ తీసుకుంటారో అంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ప్రిపేర్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడు మొత్తం పోసేసానండి మిగిలిన లిక్విడ్ అంతా. ఫైనల్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాను. తర్వాత ఇదైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచండి. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నానండి. చూడండి వాటర్‌గా ఎలా ఉందో. జాగ్రత్తగా పెట్టండి. పడిపోయిందనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామండి. తర్వాత 1 అవర్ అయిపోయిందండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చాలా థిక్‌గా కేక్‌లాగా ఫార్మ్ అయిపోయిందండి. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. యాక్చువల్లీ మా పాప వస్తుంది స్కూల్ నుంచి. సో, తన కోసం రెడీ చేస్తున్నానండి. వచ్చే లోపల తనకి సర్ప్రైజ్‌గా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇది మనం ఇన్వర్టెడ్ పొజిషన్‌లో పెట్టి ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి ఆ కేక్‌ని. చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాము. బేస్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది కదా! మనం కింద ఫస్ట్ లేయర్ అరేంజ్ చేసాం కదండీ! అదే పైకొస్తుంది. చూడండి ఆరెంజ్, డ్రాగన్ అండ్ పొమోగ్రానేట్ ఎంత బాగుందో బ్యూటిఫుల్‌గా. కేక్ అయితే బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా నేనైతే చాలా ఎక్సైటెడ్. మా పాప వచ్చేసింది చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ అయితే నా కోసం జెల్లీ చేసింది. చూడండి ఒకసారి ఇక్కడ ఆరెంజ్ పైన జెల్లీ స్వీట్ది. మా పాప అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయిందండి. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్